స్వామి గారు జాయిన్ అయ్యారు అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి సత్యవతి గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామరెడ్డి గారు ఏం చెప్తారు? 42 ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ కోర్టులో పంచాయతీ ఉంది, కేంద్రం దగ్గర కూడా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు సరే ఈ విషయం ఇక్కడ పెడితే పంచాయతీ ఎన్నికలకు వెళ్దాం, ఆ తర్వాత స్థానిక సంస్థలకు వెళ్దాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయ్యింది. అండ్ ఇంకొకటి డిసెంబర్ 9లోగా చీరలన్నీ పంపిణీ చేయాలి అది ఇదేని అనుకుంటే ఈ లోపు మరి నోటిఫికేషన్ వస్తుందా ఏంటి అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే ఇండైరెక్ట్ గా వచ్చేసినట్లే. సో ఏంటి ఏమనుకుంటున్నారు? ఈ చీరలు కరెక్ట్ ఇదే టైంలో చీరలు ఇవ్వడాలు ఇవన్నీ బీజేపీ నుంచి ఏ రకంగా చూస్తున్నారు? ఒకటండి, ఇంతకుముందు మల్లేశ్వరరావు గారు చెప్పినట్టు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి చెప్పారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది వచ్చింది. ఎక్కడ కూడా బై ఎలక్షన్ వస్తే ఇద్దరి మధ్యన పోటీ ఉంటే థర్డ్ ప్లేయర్ కు డిపాజిట్ గల్లంతది. రఘునందన్ రావు గారి దగ్గర తీసుకో, ఈటల రాజేందర్ గారి దగ్గర తీసుకో, రాజగోపాల్ రెడ్డి గారి తీసుకో, ఎవరు గెలిచినా వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా ఇది అవుతుంది. అందుకోసం ఈ దీంట్లో ఎప్పుడు కూడా జరిగేది ఇదే డిపాజిట్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే డిపాజిట్ పోయినంతనే ఆ పార్టీలు ఏమి మూతపడవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పోయింది, టీఆర్ఎస్ పోతుంది. మన పార్లమెంట్ లో కూడా కొన్ని 2-3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కూడా డిపాజిట్ పోయినట్టుంది బీఆర్ఎస్ పార్టీకి. అయిన తర్వాత ఒకటి ఈ లోకల్ బాడీస్ సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి సింబల్స్ మీద ఉండవు. ఇండివిజువల్ గా ఎవరైతే ఆ ఊర్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఆర్థికంగా కానీ అన్ని విధాలు ఆదుకునే వాళ్ళు, సేవ చేసేటోళ్ళకే చేస్తారు తప్ప పార్టీ సింబల్ లేనప్పుడు అది వ్యక్తిగతమైన దాని మీదనే. ఎందుకంటే ఎమ్మెల్యే గెలవచ్చు, ఎంపీ గెలవచ్చు, కానీ సర్పంచ్ గెలవడం చాలా కష్టం. సర్పంచ్ అనే దానికన్నా ఉన్నంత కాంపిటీషన్ ఎమ్మెల్యేకు ఎంపీకి ఉండదు. ఎంపీది ఎవరన్నా పార్టీ సింబల్ చూసేస్తారు, ఎమ్మెల్యేది కూడా 50%, 70% పార్టీ సింబల్ చూస్తారు, 30% వ్యక్తిత్వం చూస్తారు. అందుకోసం ఈ దీంట్లో 42% రిజర్వేషన్ ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్తే భారతీయ జనతా పార్టీ కూడా నిన్న రామచంద్రరావు గారు కూడా 42%. కానీ 42% ఇవ్వడం ఇట్లా వాళ్ళు ఇచ్చిన దగ్గర వీళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చిన అందరూ ఒక ఊరు తీసుకుంటే ఆ ముగ్గురు అన్ని పార్టీలో అదే బీసీలకే ఇస్తే అది ఉంటుంది. ఆడ ఒక ఓసీ ఉన్నాడు అనుకో, వేరే అతను ఉన్నాడు, వచ్చిన తర్వాత అతను గెలిస్తే బీసీ ఓట్లు అందుకోసం ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా లేకపోతే మనం రాజ్యాంగ పరంగా హక్కు లేకపోతే ఇది అనేది పార్టీ పరంగా ఇస్తున్నాం అనేది పెద్ద బెనిఫిట్. అయిన తర్వాత చీరలు ఇచ్చారు. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా గవర్నమెంట్ కూడా చీరలు, దసరా చీరలు, బతుకమ్మ చీరలు అని ఆ చీరలు క్వాలిటీ చీరలు ఇస్తే కూడా దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి రామరెడ్డి గారు. 30 రూపాయలు 40 రూపాయల చీరలు ఇస్తే కూడా అవి పెద్ద వాల్యూ లేదు. నేను ఒకటి ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన చీరలు నేను చూసిన అవన్నీ కూడా పనికొచ్చినాయి. దేనికి పనికొచ్చినాయి? మొక్కజొన్న చీరలకు దాంట్లో చుట్టూ పరదాలు కట్టుకుంటేందుకు బాగా పనికొచ్చినాయి. అట్లాంటి చీరలు ఇస్తే వేస్ట్. ఇచ్చేది ఏది ఇచ్చినా ఒక మర్యాద పూర్వకంగా వాళ్ళు రెగ్యులర్ కట్టుకునే పరిస్థితుల్లో చీరలు ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇవ్వడానికి దాంతో ఓట్లు పడతాయి అదంటే కొంతవరకు ప్రభావం ఉంటుంది. కానీ మొత్తం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే మళ్ళీ సింబల్ తోటి ఉంటాయి, దాంట్లో ఇచ్చేయచ్చు. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది ప్యూర్లీ వ్యక్తిని బట్టి ఆ యొక్క అతని ఉన్న చేసిన సేవను బట్టి దాన్ని బట్టే ఉంటది తప్ప. సరే, ఇందాక మీరు మాట అన్నారు గతంలో చీరలు వేటికి పనికొచ్చారు, పరదాలు కట్టడానికి పనికొచ్చాయని చెప్పేసి అన్నారు. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న చీరలు బాగున్నాయని అనుకుంటున్నారు? అవి కూడా సేమ్ అదే శాంపుల్ చూసి ఫోటోస్ వచ్చాయి కదా, మహిళలు చెప్తారు. అది ఇప్పుడు స్క్రీన్ లో కూడా మేము చూపిస్తున్నాం అవే చీరలకు సంబంధించి ఫోటోస్ వస్తున్నాయి. ఇక్కడ ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడండి, ఏంటంటే మా మంత్రులు మా ఎమ్మెల్యేల భార్యలు కట్టుకునే పద్ధతిలో మా సీతక్క పంపుతారు అని చెప్పి అంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు కట్టుకునే లెవెల్ ఉన్నాయంటే కొంచెం మంచిగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. అది చూసిన తర్వాత సార్ చెప్పేదానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిన దాంట్లోకి ఇక్కడ చేస్తున్న దాంట్లోకి పొంతన లేవు. కనుకనే 2500 ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. చెప్పినవన్నీ వాస్తవమే, వాస్తవం. ఇది కూడా వాస్తవం అనేది ఆ చీర చూసిన తర్వాత తెలుస్తుంది. ఓకే రామరెడ్డి గారు మళ్ళీ వస్తాను. సత్యవతి గారు గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అండి. సో అటు జూబ్లీ హిల్స్ ఏదైతే బైపోల్ ఎలక్షన్ లో వచ్చిన రిజల్టే మళ్ళీ రిపీట్ అవుతుంది పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే కనిపిస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ దానికి సంబంధించి ఆల్రెడీ రెడీ అయిపోతుంది కూడా. అండ్ ఇంకొకటి ఇందిరమ్మ చీరలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చ